హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, మనం ఇంతకుముందు వీడియోలోన మన హరివిల్ దగ్గరికి వెళ్ళాం కదా! అక్కడ పంటలు ఇవన్నీ చూసాం కదా! చూసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను కూడాను పంటలు పండించాలని నాకు ఇంట్రెస్ట్. అందులోన ఇవంతా క్లియర్ చేపిచ్చాను అని చెప్పాను కానీ మీకు చూపించలేదు కదా! సో, ఈరోజు నేను మా ఇంటి వెనకతల ఎలా క్లీన్ చేపించుకున్నాను, ఎన్ని విన్యాసాలు వేశానో చూడండి. అయితే ఒకటేంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా! అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనేసి. సో, నిజమేనండి. నిజంగా చెప్పాలంటే దీని తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటి అంటే, పంటలు పండించడం అంత ఈజీ, సులభం అస్సలు కానే కాదని నాకు అర్థమైందనమాట. ఎలాంటి భూమిలోనైనా ఒక విత్తనం వేసేస్తే వచ్చేస్తుంది అన్నది ఉట్టి తప్పండి. మనం అనుకునేది చాలా రాంగ్. కానీ దాని వెనకతల ఎంత కష్టం ఉంటుందో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నాకు తెలిసిందనమాట. సరేలే మన ఇంటి వెనకతల చక్కగా పెద్ద అంటే కొంచెం ఏరియా ఉంది కదా! దానిలో ఏదో కూరగాయలైనా వేద్దాము అన్నట్టుగా చక్కగా క్లీన్ అయితే చేపిచ్చాను. క్లీన్ చేపిచ్చేసి చక్కగా దవ్వేసాననమాట. నేను ఇంకా ఒక ఆవిడ వచ్చిందనమాట. నేను దవ్వేసాం. ఆవిడే మొత్తం క్లీన్ చేసింది. ప్లస్ దవ్వుకున్నాము. అయితే తర్వాత చెప్పాను కదండీ! మా ఆయనకి ఇలాంటి పంటలంటే చాలా ఇంట్రెస్ట్ అని. తవ్వించిన అంటే క్లియర్ చేసేటప్పుడు మాత్రం ఎందుకు అవసరమా అన్నట్టుగా అన్నారు కానీ, అంతా అయిన తర్వాత చక్కగా విత్తనాలన్నీ తెచ్చారండి. అన్ని రకాల విత్తనాలు తీసుకొచ్చారనమాట. దోసకాయలు, కాకరకాయలు, టమాటో, వంకాయ, బెండకాయ, చాలా విత్తనాలు తీసుకొచ్చారు. సో, అంటే కనీసం కొన్ని మొక్కలొచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం కానీ, ఏవి అంత రాలేదు అస్సలు. 2 వంకాయ మొక్కలేమో వచ్చినట్టున్నాయి. అది కూడా మరి ఇంకా ఇవన్నీ లేనప్పుడు ఇంక దాన్ని ఇంకేం చేద్దాం అన్నట్టుగా కొద్ది రోజులు ఆ వంకాయ మొక్కని కూడాను అబ్జర్వ్ చేశామండి. అందులో పింజలు వస్తూ ఉండేవి, పడిపోతుండేవో, తీసేసారో మరి ఏం తెలీదు కానీ కాయలైతే ఎప్పుడు కనిపించలేదు. కొంచెం పెద్దగా అన్నట్టు కనిపించలేదనమాట. చాలా బాధ అనిపించింది. ఇంత శ్రమ పడినందుకు కొంతైనా ఫలితం వస్తుంది అని ఆశించినందుకు మాత్రం అస్సలు రాలేదండి. పాపం మా ఆయనైతే వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పని ఏంటంటే టీ కూడా తాగేవారు కాదండి. సాయంత్రం వచ్చిన తర్వాత చక్కగా మొక్కలకి నీళ్ళు పోసేది ఇదే అనమాట వాళ్ళ పని. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు రైతులు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం కానీ, ఆ కష్టంలో ఉండే ఇష్టం, అంటే పంటలు పండించడంలో ఇష్టం ఉందన్నమాట. ఎప్పుడు నాతో అంటూ ఉంటారు, ఎప్పుడైనా మనము రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళిపోదాము, ఊర్లో పంటలు పండించుకుందాము అన్నట్టుగా అంటూ ఉంటారనమాట. అందులో భాగంగానే నేను సైట్ దగ్గరికి అయితే వెళ్ళను కానీ ఇక్కడ మన బెంగళూరులో ఆయన మాత్రం ప్రతి వారంలో ఒక్కసారైనా వెళ్ళందే వాళ్ళకి నిద్ర పట్టదు అసలు. ఇప్పుడు వారమంతా కష్టపడతారు, కనీసం వన్ డే అయినా రెస్ట్ తీసుకోవచ్చు కదా! అస్సలు తీసుకోరండి. అక్కడి వరకు వెళ్ళి అదంతా చూసుకొని అదంతా ఏంటో వాళ్ళకి ఆ మనశ్శాంతి. అంటే ప్రకృతితో ఇష్టపడే వాళ్ళకి, దానిలో కనెక్ట్ అయ్యే వాళ్ళకి అటే గుంజుతుందనమాట మనసు. ఎప్పుడు 4 గోడల మధ్యలో నాలాంటి దానికైతే 4 గోడల మధ్యలో ఏం మొబైల్ చూసుకున్నా నడుస్తుంది అన్నట్టుగా అయిపోతుంది. టీవీ చూసుకున్నా, మొబైల్ చూసుకున్నా, సినిమాలు వేరే మైండ్ ఉండదనమాట. కానీ నాకు అంటే
పంటలు పండించడం గానీ, మొక్కలు పెంచడం గానీ ఇష్టమే. కానీ రాదండి. అందుకోసమే ఇంకా వాళ్ళకే ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇంకా అందులోనూ మా పిల్లలు కూడాను ఇంట్రెస్టింగ్‌గా అన్నీ చేసుకుంటున్నారు. కానీ వచ్చుంటే ఇంకా హ్యాపీ అనిపించుండేది. అదొక్కటే. లేకుంటే ఈ పాటికి మీకు మంచి మంచి వీడియోస్ పెడదామన్నట్టుగా ఇంట్రెస్టింగ్‌గా ఉండే. మీరే చూడండి ఎంతవరకొచ్చాయి ఏంటి అనేది. ఎందుకు రాలేదు అనంటే ఫస్టు మట్టి సరిగ్గా లేదండి. ఇవి కన్‌స్ట్రక్షన్‌లు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అంత రాళ్ళెక్కువ ఉన్నాయి. ప్లస్ ఇంకా హ్మ్. మట్టి చాలా బంకగా ఉందనమాట. మట్టిలో కాలు పెడుతుంటే ఇంతింతగా అంటుకుపోతుంది. బహుశా లూజ్ మన్నుండాలేమో, లేదా మన్ను కొంచెం స్ట్రెంత్ ఉండాలేమో అన్నట్టుగా అనిపించేసింది. దాని మీద ఎక్స్‌ట్రా మన్ను వేసినట్లయితే, అలా గార్డెనింగ్ చేసినట్లయితే ఇంకా బాగా వచ్చుండేదేమో. కాకపోతే మాకంత టైం అయితే లేదు. ప్లస్ దానికోసం అంత ఇంట్రెస్ట్ కూడా లేదండి. చూద్దాము, వేద్దాము అన్నట్టుగా అయితే వేసాం గానీ, అంత ఫుల్ ప్రిపేర్డ్‌గా అయితే చేయలేదనమాట. అందులోనూ మాకిక్కడ మీరు మా వెనక చూసినట్లయితే పెద్ద మామిడి చెట్టు ఉందనమాట. ఆ మామిడి చెట్టు దగ్గరే ఇవంతా క్లియర్ చేసుకొని వేసాము. నేనేమనుకున్నానేంటంటే చెట్లు ఉండడం వల్ల ఇవన్నీ సరిగ్గా రావేమో అనేసి. నీడ పడుతుంది కదా! సరే నీడ పడని చోట్లన్నీ కొన్ని వేసాము. నీడ పడే చోట్లు ఇలా కాకరకాయ మొక్కలు గానీ, ఇంకా దోసకాయ గింజలు అవే మొక్కలు అలాంటివి విత్తనాలైతే వేశారు. అయితే అది కూడా కాదండి. ఏమైందంటే ఇలా విత్తనాలు వేసామో లేదో పెద్ద పెద్ద పందికొక్కులున్నాయండి. మా ఇంటి వెనకాతల అంత పెద్ద పందికొక్కులున్నాయనేసి నాకు దీని తర్వాతే తెలిసిందనమాట. నార్మల్‌గా అయితే అటు సైడ్‌కే నేను పెద్దగా వెళ్ళను. అంత పిచ్చి మొక్కలుంటాయన్నమాట. సో, అలాంటిది ఇదంతా క్లియర్ చేసిన తర్వాత ఆ వెనకే ఉండేవాళ్ళవి. అయితే పెద్ద పెద్ద హోల్‌లు చేసేసాయండి. ఈ దోసకాయ గింజలు ఇవన్నీ ఏసాం కదా! మొత్తం పీకేసి పడేసాయి. అంటే మూతితోని గులికేసాయన్నమాట. అంతగా మొత్తం అబ్బా! చెప్పొద్దు అన్నట్టుగా. మిగిలిన టైంలో అంటే చూడండి, జస్ట్ నార్మల్‌గా మంచి పంటలు పండించాలంటే కొన్ని సహకరించట్లేదు. అలాంటిది ఇంకా పిచ్చి మొక్కలైతే ఎంత బాగా వస్తున్నాయో, ఇంత పెద్ద పెద్దగా వస్తున్నాయి. నా ఎంత హైట్‌లో వచ్చాయన్నమాట. అవన్నీ కొట్టించి పోనీ ఒక టమాటో, ఒక వంకాయ ఇవన్నీ ఊస్తే హ్యాపీగా మంచి గార్డెనింగ్ చేసుకుందాం అన్నట్టుగా. నాకైతే ఈ వీటి మీద అంత లేదు గానీ, ఏదో పూల మొక్కలేద్దాంలే అన్నట్టుగా అయితే క్లియర్ చేపిచ్చాను. మా ఆయన వాటిని పంట సాగులా చేశారనమాట. సో, వాళ్ళ కష్టానికైనా ఒక ఫలితం వస్తుందని ఆశపడ్డాం గానీ అస్సల. కాకపోతే వేసిన తర్వాత 2 రోజులకి ఆ చిన్న చిన్న మొలకలెత్తుతుంటే వచ్చే ఆనందం అబ్బా! పిల్లలు మనకి 9 నెలలు మోసి చేతుల్లోకొస్తుంది కదా! అంత కష్టపడిన తర్వాత బిడ్డ అలా అనిపించేసింది. నిజంగా చెప్తున్నా. అంత హ్యాపీ అనిపించింది. అబ్బా! వాటిని చూస్తుంటే వస్తున్నాయి, వస్తున్నాయి అన్నట్టుగా అదొక సంతోషం అనమాట. మరింకా పంటలు పండించేయొచ్చు. మనం మనకొచ్చేసిందిలే అన్నట్టుగా పెద్ద ఫీలింగ్ అనమాట. కాకపోతే నాకంత సీన్ లేదులెండి. నాకు రాదని ఈ ఎక్స్‌పీరియన్స్‌తోనే అర్థమైపోయింది బాగా. మొక్కలు పెంచడం అంటే మొదట
దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి ఎలాంటి భూమిలోనైతే వస్తాయో అది తెలుసుకోవాలని తర్వాత తెలిసిందనమాట లాస్ట్‌గా. అందుకే ఇప్పుడు మా సైట్‌లో కూడా వెయ్యాలి అనిపించినను అదే ఆలోచిస్తూ ఉన్నాను. అలాగనేసే సర్లే ఇంకా ఇలాంటివైతే చేయలేము. ఓ జామ చెట్టో, ఓ మామిడి చెట్టో ఇలాంటివి వేసేస్తే ఉంటాయిలే అని సైట్‌లో వేసాం గానీ మేకలు తినేస్తున్నాయన్నమాట. సర్లే ఇంక మన చేతుల్లో ఏం లేదనంటూ వదిలేసాను. చూసారా ఇక్కడ ఆహ్, ఇది తోటకూర అనమాట విత్తనాలు ఒకే దగ్గర అలాగే వచ్చాయా, అలాగే ఉండిపోయాయండి. కొంచెం కూడా పెరగలేదనమాట. అంతే అలాగే ఉండిపోయాయి. మేమేంటంటే ఈ ఉత్సాహం కొంచెం ఇంకా ఎక్కువైపోయి స్థలం ఉంది కదా అన్నట్టుగా ఓ 2 అరటి చెట్లు కూడా వేసాము. అవి కూడా రాలేదండి, చచ్చిపోయాయి. సో వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే పండించడంలో. అంటే మా ఆయన చేతిలో అన్నీ బాగా వస్తాయి. భూమి సరిగ్గా లేదు. అక్కడ ఎలకలు అవి పందికొక్కులు నాశనం చేసేస్తున్నాయి అన్నీను. తీసేస్తున్నాయి మొత్తం. ఏవి ఉంచట్లేదనమాట. భూమిని గులికేస్తున్నాయి అనమాట. సో ఇంక అవ్వదన్నట్టుగా ఇంకా వదిలేసాము. మళ్ళీ జంగల్లా తయారైపోయింది. అంతేనండి నా గార్డెనింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ప్రతి గవర్నమెంటు క్వార్టర్స్‌ల్లోనూ కొంచెం ప్లేస్ అనేది ఉంటుందండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మొక్కలు పెంచుకోవచ్చు. సో కాకపోతే టైం ఉంటే పెంచుకోవచ్చు. టైం అయితే ఉండదండి నిజంగా. వాళ్ళు పొద్దున్న వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. ఒక్కొక్కరికి షిఫ్ట్లు వేరే ఉంటాయి. ఏది కుదరదు. అయినా సరే కొంతమంది పెంచేవాళ్ళు, అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది నా గార్డెనింగ్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. అంతేకాకుండా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.